అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. న్యూస్ 18 అండ్ ఏన్షియంట్ న్యూస్ వీటిల్లో ఒక న్యూస్ పబ్లిష్ చేశారు. 50 రూపాయల నోటును అమ్మి చాలా సులభంగానే లక్షాధికారి అవ్వచ్చు అనేసి, అది ఎలాగో అనేసి ఇక్కడ ఈ న్యూస్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఏన్షియంట్ న్యూస్లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా రెండిటిల్లో కూడా పబ్లిష్ చేసి ఉండేది. ఒక్క దాంట్లోది మాత్రమే నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే అంతా పాస్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదువుకునే దానికి ట్రై చేయండి. నేను మీకు ఇక్కడ షార్ట్కట్గా చెప్తాను. అదేవిధంగా 50 రూపీస్లో హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ పిక్చర్స్ చూపిస్తూ కూడా. ఓకే, ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, మెయిన్గా మీ దగ్గర 50 రూపాయల నోట్లు ఉన్నాయా, మీరు ఇంట్లో ఉండే వాటిని అమ్మి లక్షాధికారి కావచ్చు. దీనికోసం మీరు ఏం చేయాలో ఈ స్టోరీ వివరంగా తెలుసుకుందామని చెప్పి రాశారు. ఒక్కసారిగా లక్షలు వచ్చి పడితే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. కానీ అలా జరగాలంటే మాత్రం ఏ ఇల్లీగల్ పనో చేయాలనేసి మీరు కంగారు పడకండి. లీగల్గానే చేయొచ్చు, ఇంట్లో ఉంటే లక్షలు సంపాదించవచ్చు. అలాంటి మార్గాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. లక్షాధికారి అవ్వాలనే మీ కలను సులభంగా నెరవేర్చుకోవడానికి ఒక మంచి మార్గం ఉంది. ఇంట్లో కూర్చొని సులభమైన పద్ధతిలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే మీ దగ్గర పాత 50 రూపాయల నోట్లు ఉన్నాయా మరి? ఓకే, ఈ విధంగా అంతా రాసున్నారు. తర్వాత 50 రూపాయల నోట్లు అమ్మి దేశంలోనే కొంతమంది నిజంగానే లక్షాధికారులు అయ్యారు అనేసి రాసున్నారు. ఇదంతా కూడా ఫ్రాడ్ అనో మోసమనో అని మీరు అనుమానం పడాల్సిన అవసరం లేదు. కానీ మీ దగ్గర ఖచ్చితంగా 50 రూపాయల నోట్లు ఉండాలి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఫ్రాడేనండి, అది ఎవ్వరు నమ్మకండి అసలు ఇటువంటివన్నీ కూడాను. యాక్చువల్గా వీళ్ళు చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మీ వద్ద 50 రూపాయల నోటు ముందు భాగంలో నెంబర్ వచ్చేసి 786 ఉండాలి, దాంతోపాటు గాంధీ గారి పిక్చర్ ఉండాలి అని చెప్పున్నారు. అలా ఉన్న నోట్లని మీరు లక్షలకి అమ్ముకోవచ్చు అని చెప్పున్నారు. క్విక్కర్ ఇట్లాంటి వెబ్సైట్స్లో మీరు అమ్ముకోవచ్చు అని చెప్పున్నారు. ఒక నోటును 5 లక్షల వరకు అమ్మొచ్చు అన్నారు. ఇది మాత్రం శుద్ధ అబద్ధం, ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు. 786 ఉన్నంత మాత్రాన అది 5 లక్షలు అయితే ఖచ్చితంగా ఉండదు. ఒక నోటు పైన 786 ఉంటే దాని ఫేస్ వాల్యూ కన్నా డబుల్ వాల్యూను ఒక 50 రూపీస్ నోటు, ఇటువంటి పాత 50 రూపీస్ నోట్స్ కన్నా అయితే ఒక 786 కన్నా దానిపైన కన్నా ఉంటే మ్యాక్సిమం అంటే ఒక 200 అంతవరకు ఉంటుంది. 200, 300 కూడా ఎక్కువ అనమాట. అంతే. డబుల్ 786 ఉంటే మాత్రం ఒక 1000 రూపీస్ వరకు ఆ నోట్ వాల్యూ ఉంటుంది. అంతేకాని లక్షల వాల్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదు. అదేవిధంగా ఈ 50 రూపీస్ నోట్స్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండేవి చెప్పుకోవాలంటే షార్ట్కట్గా చెప్తాను. ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండే నోటు, తర్వాత ఎం నరసింహం గారి సిగ్నేచర్ ఉండే నోటు, ఇక్కడ మీకు పిక్చర్స్లో కనపడుతున్నాయి కదా ఈ విధంగా. తర్వాత వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండేది ఎల్ ఇన్సెట్ అనమాట. వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండే అన్ని నోట్స్ మాత్రం కాదండి, అవన్నీ కూడా నార్మల్ నోట్స్. ఓన్లీ ఎల్ ఇన్సెట్ ఉండే నోటు మాత్రమే. ఎల్ ఇన్సెట్లో కూడా మళ్ళీ ప్రిఫిక్స్ వచ్చేసి మారుతుంది. ఈ నోట్స్ మాత్రమే ప్రజెంట్ అయితే 3000 నుంచి 4000 వరకు, 4000 లోపల, అది కూడా నోట్ కండిషన్ బాగుంటేనే, అంటే ఈవీఎన్సీ కండిషన్ ఉంటేనే 4000 లోపల వాటి వాల్యూస్ ఉన్నాయి. ఇంతకు మించిన వాల్యూస్ అయితే ప్రజెంట్ అయితే లేవు. ఫ్యూచర్లో కూడా వీళ్ళు చెప్పినట్టు లక్షల వాల్యూ అయితే మాత్రము డెఫినెట్గా రాదు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, వీటిల్లో మీకు ఇంకా నీట్గా అర్థమయ్యేలాగా నెక్స్ట్ వీడియోలో నేను ఈ హైయెస్ట్ వాల్యూ ఉండే 50 రూపీస్ నోట్స్ని విత్ పిక్చర్స్తో నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిఫిక్స్, గవర్నర్ సిగ్నేచరు, ఇవన్నీ కూడాను, ఇన్సెట్, వీటన్నిటిని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, అర్థమైంది కదా. ఇవి మాత్రమే హైయెస్ట్ వాల్యూ ఉండేవి ప్రజెంట్ వరకు. అంతేకాని లక్షలు కోట్లు మాత్రం ఎప్పటికీ కూడా రావు. ఇక్కడ కనపడే వచ్చే థంబ్నెయిల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అట్ ద సేమ్ టైం వాటిల్లో హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. దయచేసి ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీ కలెక్షన్లో ఉన్న వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్న srishadaya@gmail.com, ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.